జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన దారుణ హత్య తెలంగాణలో సంచలనంగా మారింది. సామాజికవేత్త రాజలింగమూర్తిని కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి అత్యంత విచక్షణ రహితంగా చంపారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి జరిగిందని గత కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు రాజలింగమూర్తి. దీంతో పాటు ఆయన అనేక ప్రజా పోరాటాలలో ముందు వరుసలో ఉంటారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యకు రాజకీయ వివాదాలే కారణమా, వ్యక్తిగత కక్షల కారణమా అనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. కాగా రాజలింగం భార్య కీలక ఆరోపణలైతే చేస్తున్నారు. తన భర్తను రమణారెడ్డి హత్య చేయించారని ఆరోపిస్తున్నారు. మేడిగడ్డ మీద ప్రాజెక్ట్ మీద కేసేసిండు. ఇంతకు ముందు వీళ్ళంతా కలిసి రమణారెడ్డి గుండా పెట్టి చంపేసి డాడీ మీద, ఎందుకంటే కబ్జాలు చేసి అన్ని ప్రశ్నిస్తున్నారని ఇట్లా డాడీని చంపేపించిండు. అది డబ్బులు డాడీ ఇక్కడ అన్ని లెక్కలు అడుగుతున్నారని ఇట్లా డాడీని చంపేసి, మాకైతే న్యాయం కావాలి, వాళ్ళు దొరకాలి. ఇక్కడ మాత్రం సీసీ ఫోటేజ్ మాకు చూపించట్లేదు. ఇద్దరు కస్టడీలో ఉన్నారని తెలుసు కానీ మాకు మాత్రం సీసీ ఫోటేజ్ మొత్తం రాలే. ఇంకా అంట సంజీవ్ అని ఒక్కరు, ఇంకొకరు, ఇంకా ముగ్గురు ఉన్నారు. ఇంకా ముగ్గురు రావాలి. మధ్యాహ్నం మాకైతే న్యాయం జరగాలి. వాళ్ళు కూడా ఎంతకాలం ఉంటారో మేము కూడా చూస్తాం కదా సార్. మాకైతే మాకు న్యాయం కావాలి, మాత్రం రావాలి. వాళ్ళు మాత్రం రావాలి అంతే. వాళ్ళని వాళ్ళకి ఇప్పుడే కావాలి, ఇప్పటికీ చచ్చిపోయి. కేటీఆర్ అంజరుడైన రమణారెడ్డి నా భర్తను చంపేసి నాడి రోడ్డు మీద మేడిగడ్డ మీద కేసు ఇవ్వాలని రేపు గెలిచేది ఉంటే అది గెలిస్తే మాకు సపోర్ట్, మాకు దిక్కు లేదని మేము చేస్తాడని నడి రోడ్డు మీద చంపేసిండ్రు. హరిబాబు రమణారెడ్డి అనుచరుడైన హరిబాబు ఆధ్వర్యంలో రేణుగుంట్ల రవిగాడు, సంజీవ్ గాడు వీళ్ళందరూ ఒకటి రేణుగుంట్ల కౌరడు నడి రోడ్డు మీద చంపేసిండ్రు. కొత్త హరిబాబు గాడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి చంపేసిండ్రు. బుర్ర కౌరడు అయ్యా బుర్ర చేతులందరూ కూడా అయిండ్రు. నా పిల్లలు రోడ్డు మీద పడ్డారు. కేటీఆర్ మేడిగడ్డ కేసు గెలుస్తామని ఎటు దోయకుండా మమ్మల్ని ఆట సాగనీడని నడి రోడ్డు మీద అత్తయ్య కూడా వెనకాడ కూడా చంపేసిరు. నాయన చిన్న పొద్దుగాల మేము దేవుని చేసుకుంటాడు. మా పక్కిరిగడ్డ పోయినాక సాయంత్రం 5 గంటలకు బయటికి వెళ్ళిండు. మళ్ళీ 5:30కు మళ్ళీ ఇంటికి వచ్చిండు. ఇక 5:30కి ఇంటికి పోయిన మనిషి ఇంటికి రాలే. నాకు 6 గంటలకు నాకు కబురు వచ్చి చచ్చిపోయిండు, చంపిండ్రా అని. లేదు నాకు రమణారెడ్డి 10 లక్షలు ఇస్తా ఊకొమ్మన్నాడట, లేకపోతే చంపిస్తానని పేరుస్తానన్నాడట. నాకు మొన్న 10 రోజుల కింద చెప్పిండు. నువ్వు సపడేకుంటావు అంటే నేను ఎవరు సొమ్ము తింటలేదు, నేను మేడిగడ్డ నేను న్యాయంగానే కేసు వేసినా నేను అది గెలుతాడు నన్ను పేరుస్తాడు, 10 లక్షలు తీసుకోమంటాడు అన్నాడు. నా పిల్లలు ఆగమైంది. ఇప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేయండి. రమణారెడ్డి కేటీఆర్ అనుచరుడైన రమణారెడ్డి అనుచరుడైన హరిబాబు, కొత్త హరిబాబు చంపించిండు. రేణుగుంట సంజీవ్ గాడు ఇంకెవరు 2-3 వాళ్ళు ఉన్నారట. వాళ్ళ అనుచరుడు కత్తి పట్టుకోవాలి. ఇక్కడ ఊరికి పోతే బండి మీద వచ్చి